నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అప్పు ఆకర్షించని మనిషి ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరనే చెప్పాలి. దీన్నే ఆసరాగా చేసుకునే కార్పొరేట్ బ్యాంకులు, సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా క్రెడిట్ కార్డులను ఇస్తుంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డుల వినియోగంలో సింహభాగం యువతది. ఈ ఫ్రీ క్రెడిట్ వ్యామోహంలో పడి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది యువత. తద్వారా వడ్డీలు కట్టలేక ఒత్తిడికి లోనే కొంతమంది బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. మనం క్రెడిట్ కార్డు నుంచి వినియోగించుకున్న మొత్తం సొమ్ముని అవుట్ స్టాండింగ్ అమౌంట్ అంటారు. బిల్ జనరేట్ అయిన తర్వాత 20 నుంచి 25 రోజుల వ్యవధిలో కార్డుకి ఆ మొత్తాన్ని జమ చేయాలి. లేదా అలా మొత్తాన్ని కట్టలేని పక్షంలో మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది. మినిమం డ్యూ అమౌంట్ కట్టమని ఉంటుంది. అంటే మనం వాడుకున్న మొత్తానికి ఇది వడ్డీ మాత్రమే. అక్కడే మన వాళ్ళు తప్పులో కాలేస్తుంటారు. కట్టాల్సిన అసలు వదిలేసి మినిమం డ్యూ అమౌంట్ తక్కువ ఉంది కదా అని ఆ పేమెంట్ చేస్తుంటారు. అయితే ఇలా కట్టడం ద్వారా తమ అసలు కట్టాల్సిన నగదు తగ్గుతూ వస్తుంది అనుకుంటారు. అలా ఎప్పుడూ జరగదు. మినిమం డ్యూ అమౌంట్ కడుతున్నంత కాలం కట్టాల్సిన అసలు మాత్రం అలానే ఉంటుంది. క్రెడిట్ కార్డ్ వడ్డీ ఛార్జీలపై పెద్దగా అవగాహన లేని వారు ఇలా కొన్ని నెలలు చెల్లించాక గానీ విషయం గ్రహించరు. అప్పటికే వీలైనంత వరకు మన జేబుల్ని ఖాళీ చేసేస్తుంది క్రెడిట్ కార్డ్. అయితే క్రెడిట్ కార్డ్ ద్వారా కేవలం నష్టమే కాదు, లాభాలు కూడా ఉన్నాయని చెప్పాలి. అత్యవసర పరిస్థితుల్లో రుణ వెసులుబాటును కల్పిస్తుంది. అయితే బిల్ జనరేట్ అయిన తర్వాత సకాలంలో తిరిగి చెల్లిస్తే ఎటువంటి వడ్డీ ఛార్జీలు ఉండవు. కానీ ఎప్పటికప్పుడు కొత్త ఆర్థిక సంస్కరణలతో రుణ నిబంధనలు మార్చుకునే బ్యాంకులపై కొంత అవగాహనతో మనం వీటిని వినియోగించుకోవాలి. ఇక నుంచి క్రెడిట్ కార్డు వినియోగించుకునే ముందు పూర్తి కంపెనీ కస్టమర్ కేర్ కి కాల్ చేసి పూర్తి సమాచారంతో కార్డును వినియోగిస్తే మంచిది. డబ్బును సంపాదించడమే కాదు, ఎలా వినియోగించుకోవాలో కూడా తెలుసుకోవాలి. దీన్నే ఆర్థిక క్రమశిక్షణ అంటారు. క్రెడిట్ ఆకర్షణలో పడి అవసరం లేకున్నా అందుబాటులో ఉంది కదా అని వాడేస్తే కుదరదు. కార్పొరేట్లు వడ్డీలతో మనల్ని పీల్చి పిప్పి చేస్తారు. ఏ స్నేహితుడు పక్కింటి వాడు అయితే కాస్త ఆలస్యమైనా ఊరుకుంటాడు. కానీ ఇక్కడ బ్యాంకు ప్రతినిధులు యంత్రాలు ఫోన్లు చేసి మాట్లాడతాయి. నీ సమస్యలు, కష్టాలు ఇవేవి పట్టవు. వాటికి చెల్లింపుల్లో మరింత ఆలస్యం అయితే కోర్టు నోటీసులు కూడా పంపిస్తారు. క్రెడిట్ కార్డుకి సాధ్యమైనంత వరకు దూరంగానే ఉండండి. తప్పని పరిస్థితుల్లో బ్రహ్మాస్త్రంగానే దీన్ని వాడండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.